సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న 60 ఏళ్లు దాటినా బ్యాంకు రుణాలు మంజూరు కాని టిడ్కో లబ్ధిదారులకు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల ద్వారా రుణాలు ఇప్పించేందుకు నగరపాలక సంస్థ మెప్మా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం పరిధిలో ఇలాంటి వారు మొత్తం 304 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. బ్యాంకు కన్నా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీ ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల రుణాలపై అవగాహన కల్పించి వారు లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ మెప్మా సిబ్బందికి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో ఈజీ హోమ్ ఫైనాన్స్ టీంతో మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు రిసోర్స్ పర్సన్కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టిడ్కో లబ్ధిదారులకు వివిధ కారణాల చేత రావాల్సిన బ్యాంకు లోన్లలో జాప్యం జరుగుతుండటంతో 3 హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు గుర్తించి వారి ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేయిస్తున్నట్లు అదనపు కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో మెప్మా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి కనకరాజు, డీసీఓ ప్రసాద్, సీఎంఎం రామలక్ష్మి, టెక్నికల్ ఎక్స్పర్ట్ ఎం ఫణికుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ఇసుక ర్యాంపులో వివాదాలు, అక్రమ తవ్వకాల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి నిన్న రాత్రి గాయత్రి ర్యాంపును అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఇసుక తవ్వకాలు, యంత్రాల వినియోగం తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆమె వెంట ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, గనుల శాఖ ఏడీ డి ఫణిభూషణ్ రెడ్డి, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాపారావు, ఫారెస్ట్ అధికారులు తదితరులు ఉన్నారు. నివేదికను హైకోర్టుకు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు చర్యలు తీసుకున్నామని, ఇది ఒక చరిత్రగా నిలుస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 24 నుంచి 48 గంటల్లో 240 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. కొవ్వూరు, చాగల్లు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ అకాల వర్షాలు వచ్చే సూచనలు ఉన్న నేపథ్యంలో ఉచిత టార్పాలిన్లు రైతులకు అందజేశామని, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో లేఅవుట్లలో ధాన్యాన్ని ఆరబోసుకుని ఎండబెట్టుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతుకు నష్టం కలగకుండా చర్యలు తీసుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు తెలిపారు. వారి వెంట తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇతర అధికారులు ఉన్నారు. 2027 గోదావరి పుష్కరాలను సమర్థంగా నిర్వహించడానికి శాఖల వారీగా నిర్దిష్టమైన అంచనాలు రూపొందించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గోదావరి పుష్కరాలు 2027 నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో ముందస్తు ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. చేపట్టవలసిన పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై విభాగాల వారీగా అంచనాలు రూపొందించి అందజేయాలని కమిషనర్ అన్నారు. ఈ సందర్భంగా క్రౌడ్ మేనేజ్మెంట్, ఘాట్ల విస్తరణ, రహదారుల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, శానిటేషన్, నీటి సరఫరా, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దీర్ఘకాలిక, మధ్య, స్వల్పకాలిక పనులను విడివిడిగా గుర్తించాలన్నారు. అలాగే భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకునే క్రమంలో గత పుష్కరాల అనుభవాలను దృష్టికి పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, అడిషనల్ ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఈ వెంకట సుబ్బారావు, ఎస్ఈ కె తిలక్ కుమార్, ఇరిగేషన్ ఈఈ జి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని భారతీయ భాషా సమితి సహకారంతో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై జాతీయ కార్యశాలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలియజేశారు. ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతారని తెలిపారు. యూనివర్సిటీ జాతీయ కార్యశాలకు సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆవిష్కరించి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ కార్యశాలకు భారతీయ భాషా సమితి సీనియర్ ఎక్స్పర్ట్ ఆచార్య ఆర్ఎస్ సర్రాజు, తానా సాహితీ వేదిక అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, భారతీయ భాషా సమితి అకాడమిక్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కె గిరిధర్రావు, దేశం నలుమూలల నుండి తెలుగు, హిందీ, సంస్కృత భాషల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలంపై మరింత అవగాహన పెంచుకునేందుకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలలు తెలుగు, హిందీ, సంస్కృతం అధ్యాపకులను, పాఠ్యపుస్తకాలు రచించిన విద్యావేత్తలను, భాషాభిమానులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కార్యశాల కోఆర్డినేటర్గా తెలుగు శాఖ కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ తలారి వాసు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, ప్రిన్సిపల్ ఆచార్య డి జ్యోతిర్మయి, కార్యశాల కోఆర్డినేటర్ డాక్టర్ తలారి వాసు, ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్, డాక్టర్ పి రాజశేఖర్, డాక్టర్ ఎన్వీఎస్ నారాయణ, డాక్టర్ ఎం రమేష్, పిఆర్ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య శ్రీరామాలయంలో పవిత్ర ధ్వజారోహణం కార్యక్రమం
అంగరంగ వైభవంగా జరిగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోడీ రామ్లల్లా మందిరాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రామ్లల్లా మందిర శిఖరంపై ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. అంతకుముందు సప్తర్షి మందిరానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. సప్తర్షి మందిర దర్శనానంతరం శేషావతార మందిరానికి వెళ్లారు. అయోధ్య రామయ్య సన్నిధి 100 టన్నుల పూలతో ముస్తాబైంది. అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణం చేశారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం, కోవిదర చెట్టు చిహ్నాలు ఉన్నాయి. జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా చిహ్నాలు ఉన్నాయి. రామ దర్బార్ను మొదటి అంతస్తులో ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అపూర్వ ఘట్టానికి 7,000 మంది ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్, నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తనకు మిత్రుడని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నిక్కీ గల్రాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పాలనాపరమైన కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ఏలూరు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో నేరుగా సమావేశమై వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ద్వారకా, తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోని ప్రసిద్ధ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన శిలాఫలకాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఆవిష్కరించారు. సంవత్సరం నవంబర్ నెలలో డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి అభివృద్ధి నిమిత్తం గుడికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్వామివారికి భూమి లేదు కనుక ఇది దేవస్థానానికి ఒక 30 ఎకరాల భూమిని ఆయన రోజున శాంక్షన్ చేయడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజున వచ్చి ఈ ప్రాకార మండపానికి శంకుస్థాపన చేయడం, ఆ 30 ఎకరాల భూమి నిమిత్తం రిజిస్టర్ భూమి కాగితాలన్నీ కూడా మా దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారికి, మా చైర్మన్ వారికి అందించడం కోసం, ప్రత్యేకించి స్వామివారిని దర్శించుకోవడం కోసం ఆయన ఈ రోజు రావడం జరిగింది. ఆయన గత 15 సంవత్సరాలుగా ఇక్కడికి రావడం జరుగుతోంది వీలు కుదిరినప్పుడల్లా. అయితే ఆయన మనస్సంకల్ప సిద్ధి నెరవేరుతోంది ఇక్కడికి వస్తే అనేటువంటి నమ్మకం ఆయనకి బాగా ఏర్పడడం వల్ల, స్వతహాగా ఆయన నారసింహం స్వామి వారి యొక్క భక్తుడు కావడం వల్ల
ఇక్కడ కార్యసిద్ధి జరుగుతోంది కాబట్టి ఆయన విరివిగా ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజున సుదర్శన, నారసింహ, ధన్వంతరి, గరుడ, ఆంజనేయ, అనంత, సుబ్రహ్మణ్య హోమాలు జరుగుతాయండి. ఆ రోజు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ యొక్క మూలమంత్ర హోమాలు, విశేష పంచామృతాభిషేకం జరుగుతుంది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో జగన్ పాల్గొని నూతన వధూవరులు మోక్షిత, విష్ణుప్రియారెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. జగన్ రాకతో రాప్తాడు జనసంద్రంగా మారింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తనకు 20 ఏళ్లుగా మిత్రుడని, ఆయన తాను ఎప్పుడూ విమర్శించలేదని, భవిష్యత్తులో కూడా విమర్శించబోనని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని, అయితే ప్రస్తుతానికి మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఓ కోటరీ చేరి ఆయన తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. నిబద్ధత లేని వ్యక్తుల మాటలను జగన్ నమ్మవద్దని సూచించారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన గానీ, వేరే పార్టీలో చేరే ఉద్దేశం గానీ తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే 2 విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణ నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా
నాయకుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో నాకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల నుంచి 600 పైసలకు ఎంఓఈలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయం రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆలయంలో 1.15 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమయూర్ తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ 300 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న టెంపుల్. ఆ రోజు 300 సంవత్సరాల పైగా ఇక్కడ ఉన్న ఈ వెంకటమ్మ పేరంటాలమ్మ వారు అనేక మందికి సేవలు చేసేవాళ్ళని, రోగాలు నయము కాక దీర్ఘకాలిక రోగాలు ఉంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబు గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచకురుపు వచ్చి అది తగ్గన్నా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర. ఈ ఆలయానికి ఎక్కువగా మహిళా భక్తులే ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ
ప్రతినిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహించేది కానీ భజన కార్యక్రమాలు, అమ్మవారి కీర్తనలు చేసేది కూడా ఎక్కువగా మహిళామణులే. వాళ్ళే ఎక్కువగా ప్రతినిత్యం ఇక్కడ పూజలు అన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వెనక బాగానే నేను కూడా గడిచిన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఏ కార్యక్రమం జరిగినా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల్లో జరిగేటువంటి మంచి కార్యక్రమాలన్నిటికీ ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు అమ్మవారి ఆశీస్సులు. అటువంటి ఆలయం ఇవాళ ఒక అవకాశం వచ్చింది. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేస్తూ ఆధ్యాత్మికంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వారు అనేక రకాల సూచనలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంని ఇక్కడ శంకుస్థాపన మొదలుపెట్టారు. 1,15,00,000 రూపాయలు అవుతుంది. గురించి ఆలోచించి ఈరోజు దాదాపు 1,15,00,000 దీనికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అనాలా లేకపోతే మన గుడికి సేవ చేయడం మొత్తం మీద ఇది ఆలోచించుకొని ఇది చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉన్న గుడులనే అభివృద్ధి చెందలేకుండా అటువంటిది పురాతనం దాదాపు 300 సంవత్సరాలంటే అందరికి కూడా చాలా మందికి మన రాష్ట్రంలో మన జిల్లాలో కానీ మన సిటీలో కానీ ఎవరికి తెలిసి ఉండదు. నన్ను అడిగితే 300 సంవత్సరాల చరిత్ర ఉందా, ఇటువంటి గుడి ఇక్కడ ఉందా. అటువంటి దానికి ఈరోజు 1,15,00,000 ఖర్చు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా తీసుకుంటే ఈరోజు ధూపదీప కార్యక్రమం కింద దాదాపు 10,000 5,000 చిల్లర గుళ్ళకి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనం జరపాలా, దీపం అనేది ప్రతి గుడికి చేయాలని పట్టుదలతో 5,000 నుంచి 10,000కి తీసుకొచ్చారు. అది ఈ రోజు ఉండే పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇన్ని గుడులకి చేయడం అంటే చాలా గొప్ప. ఉండి నియోజకవర్గంలో కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మైక్రో ఫిల్టర్ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో కెనరా బ్యాంక్ వారి ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన మైక్రో వాటర్ ఫిల్టర్ను ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది వారాల్లో ఉండి నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేశబోయిన జానకి శ్రీనివాస్, ఎంపీపీ ఇందుకూరు శ్రీహరి నారాయణరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, మందెన చంటిరాజు తదితరులు పాల్గొన్నారు. కలిసిపూడి గ్రామంలో 0.5 MLD అంటే 5 లక్షల లీటర్లు రోజుకి సామర్థ్యం కలిగిన మైక్రో ఫిల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ క్వాలిటీ అన్నీ కూడా పరీక్ష చేశారు. మినరల్స్ అన్నీ కూడా సమపాలలో ఉన్నాయి. డైరెక్ట్గా ఈ నీళ్ళనే మంచినీళ్ళుగా వాడుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మన ఉండి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఈ మైక్రో ఫిల్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఆ 70 చిల్లర రిక్వైర్మెంట్ ఉన్న మైక్రో ఫిల్టర్లో 25 కెనరా బ్యాంక్ వారు అరేంజ్ చేశారు. ఆ 25లో భాగంగా ఈరోజు
ఇక్కడ ఈ కలిసిపోడి గ్రామాల్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజుతో ఈ గ్రామానికి ఉన్న తాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయినట్టే. అలాగే రాబోయే కొద్ది వారాల్లో ప్రతి గ్రామంలో కూడా చక్కటి పరిశుభ్రమైన తాగునీరు లేని గ్రామం మన ఉండి నియోజకవర్గంలో ఉండదు. అది మరికొద్ది వారాల్లో అది నిజమవుతుంది. ఈరోజే చిలుకూరులో కూడా కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యంతో మరొక వాటర్ ప్లాంట్ కూడా ప్రారంభిస్తున్నాం. కోపెల్ల బ్రిడ్జ్ ఎప్పుడో చిరకాల కోరిక, అది అన్ని అడ్డంకులు దాటుకొని ఫైనాన్షియల్ క్లియరెన్స్తో లాస్ట్ వీక్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయ్యింది. ఆ తర్వాత బ్రిడ్జ్ కూడా R&B వాళ్ళు కూడా మొన్న అంటే శుక్రవారం సాయంత్రం అన్ని క్లియరెన్స్లు అయిపోయినాయి, ఫైనల్ క్లియరెన్స్ అయిపోయింది. టెండర్ కూడా రాబోయే 1-2 వారాల్లో టెండర్ పిలవటం, సమ్మర్లో మొత్తం పని అంతా కూడా పూర్తి చేసి వీలైనంత త్వరలో అంటే 4 లేన్ బ్రిడ్జ్ వచ్చేది కూడా 4 లేన్ బ్రిడ్జ్, దాని అప్రోచ్ రోడ్ అటు ఒక 400 మీటర్లు ఇటు 400 మీటర్లు మనకి 4 లేన్ల రోడ్డు అంటే రేపు భవిష్యత్తులో రాబోయే రోడ్డుకి అనుసంధానంగా ఉండేలాగా 12 కోట్ల రూపాయల వ్యయంతో అది శాంక్షన్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఈ గోదావరి జిల్లాల్లో ఫస్ట్ మేజర్ శాంక్షన్ ఫర్ ఏ బ్రిడ్జ్ ఇదే. అది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది. సో అక్కడ చాలాసార్లు 40 నిమిషాలు ఒక్కోసారి గంట పెళ్లిళ్ళ సీజన్లో జామ్ అవుతుంది. సో ఇంకొక 6 నెలల్లో మనం ఓర్చుకోగలిగితే ఇంకా ఆ సమస్యకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రాయలంలోని పార్టీ కార్యాలయం వద్ద జరిగాయి. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకటరాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, గోదావరి జిల్లాల అనుబంధ విభాగాల పరిశీలకులు గొలుసు మోహన్ యాదవ్, సీనియర్ నాయకులు రవి సుధాకర్, భీమవరం మాజీ ఎంపీపీ బండి సామమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు కోడే యుగంధర్, భీమవరం టౌన్ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, భీమవరం రూరల్ అధ్యక్షులు జల్లా కొండయ్య, వీరవాసరం మండల అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణ, స్టేట్ మహిళా సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ స్టూడెంట్ సెక్రటరీ గంటా రాహుల్, స్టేట్ యూత్ సెక్రటరీ మానుకొండ ప్రదీప్, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు డివిడి ప్రసాద్, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షులు పేరుచెర్ల సత్యనారాయణరాజు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి సంబంధించి వార్డులకు సంబంధించి కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ కమిటీల ద్వారా మనం ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ మనం ఇచ్చే హామీలు కానీ అవన్నీ కూడా ఆ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ వాళ్ళ ద్వారా నెరవేర్చాలన్న ఆలోచన చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమిటీల మీద ఎంత సీరియస్గా తీసుకుని ఖచ్చితంగా కమిటీలను ఏర్పాటు చేయండి. ఆ కమిటీల ద్వారానే రేపు రాబోయే రోజుల్లో మనం పార్టీని బలోపేతం చేసుకుంటూ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పెట్టే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ ప్రజలకు అందించే కార్యక్రమాన్ని కూడా ఆ కమిటీల ద్వారా చేద్దామని చెప్పేసి ఆలోచన చేయడం వల్లే ఈ కమిటీలు ఎంత సీరియస్గా తీసుకోవడం జరిగింది. దయచేసి ఇందాక రాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ స్థాయికి సంబంధించి ఆ గ్రామ అధ్యక్షుడు, అదేవిధంగా మండల అధ్యక్షుడు, మా మండలానికి ఉందంటే వీరవాసరం మండలం నేను కూడా వచ్చి ప్రతి గ్రామంలో కూడా పాల్గొని ఆ కమిటీలు ఎలాగేయాలి, ఏ విధంగా చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా భీమవరం మండలం మరి ఇది ఏదైతే మన రాయుడు గారు చెప్పినట్టుగా మనం డిసెంబర్ 30 లోపల ఈ కమిటీలను అన్నింటినీ కూడా పూర్తి చేసుకుని మరి 2026లో మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ అందరికి కూడా, ఎందుకంటే మీ అందరికి కూడా మనం ఒక ట్యాగ్ ఇవ్వటం, మిమ్మల్ని అందరినీ గుర్తించడం, మీ అందరినీ కూడా ఒకే చోట చేర్చి ఇదే విధంగా మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుని 8,000 మందితో కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ రోజు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయటం ఇవి కూడా జరుగుతాయని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ దాదాపు 6 నెలల పైన కావస్తుంది ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం. నేను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మీరందరూ కూడా బ్రహ్మాండం ఎంతో సహకారం అందిస్తూ వచ్చారు. అయితే మనం ఇక్కడ ఏం చేసినా అధిష్టానం సూచన మేరకు వాళ్ళు ఏదైతే సూచించారో దాన్ని అనుసరించి మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. అయితే గతంలో విధానం వేరు, ఇక్కడి నుంచి జరగబోయే విధానం వేరు. 100 మంది 200 మంది కాదు. ఇప్పుడు వరకు మనం ఎంతమంది నియమించాం? 120 మందిని
వివిధ రంగాల్లో పెట్టడం జరిగింది. ఇకపోతే గ్రామ కమిటీలు, పట్టణంలో ఉన్నటువంటి వార్డు కమిటీలు ఇవన్నీ వేసుకుంటే 1400 మంది వస్తున్నారు. మనం వాళ్ళ వరకే ఆ కమిటీలు కూడా వేసాం కాబట్టి కొన్ని కమిటీలు ఇవ్వాల్సి వచ్చినా ఇంచుమించుగా 1400-1500 మంది మనం ఏర్పాటు చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఆయన ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి విజయవాడ నుంచి వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. దాదాపు తక్కువ అనుకుంటే 8000 మందిని మనం ఇక్కడ ఈ కార్యకర్తలను ఎంపిక చేయాల్సి వస్తుంది. భీమవరం సీటు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 10 నెలలోకి అయితే ఆయనకి ఎంత మెజార్టీ వచ్చిందో తర్వాత మెజార్టీ భీమవరంలోనే ఉండాలి. మన అంత మెజార్టీతో మన భీమవరం తీసుకెళ్ళాలి. ఏదో ఒక గోలు అంటే మన ముందు అసలు మన గమ్యం ఏంటి, మన ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యం కదా. ఏంటంటే ఖచ్చితంగా ఆ రకంగా మనము వెళ్ళాల్సిన కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. ఒక్కొక్కరిని నేను చెప్పి కోరేది ఏంటంటే పదవి తీసుకున్నాం, పదవికే న్యాయం చేయటం అంటే మనం గుర్తింపు, మన ఎలాగోలా బతుకుతాం, బతికేది అనేది కాదు కదా. ఇవాళ ఓ పదవి తీసుకుని 10 మందిని ఇవాళ ఆయన ఒక అవకాశం కల్పిస్తున్నాడు, 10 మందిని కేకేసే అవకాశం. మా వార్డులో ఆయన ఒక లీడర్ అండి, ఈయన చెప్తే 10 మంది వస్తారండి అనే స్థాయికి అవకాశం మనకు వచ్చింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాక నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే మరి ఈ నెలలో ఒక వారమే ఉంది, డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి, మళ్ళీ ఫిబ్రవరి నెల వరకు కూడా మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయలేము మనం. ఈ వారం రోజుల్లో మున్సిపాలిటీలో అయితే ఏ వార్డుకు ఆ వార్డు, ఇంకా వార్డు ఇన్ఛార్జీలు ఎవరు వచ్చారో ఏంటో ఉంది. అసలు ఈ వార్డులో కమిటీ ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఈ వార్డులో ఇవాళ మనం ఎందుకు నడిపించలేకపోతున్నాం, దానికి ఇబ్బందులు ఏంటి, మా సహకారం ఏం కావాలి, మనం ఏం చేస్తే ఆ వార్డుని ఫుల్గా మనం పకడ్బందీగా కమిటీలు వేయగలుగుతాం అని మనం ఇష్టాగోష్ఠి కార్యక్రమాన్ని రేపటి నుంచి 4 వార్డులో 5 వార్డులో ఇక్కడే ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ఆ వార్డులకు సంబంధించిన వాళ్ళు రావడం, ఆ వార్డుకి ఏం చేయాలో చెప్పడం, అవసరమైతే పక్క వార్డుల నుంచి కానీ ఇంకొక ఒక ఇన్ఛార్జిని కూడా మీకు సపోర్ట్గా ఇచ్చి ఆయా కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి సభాపతిని తెలియజేస్తా ఉంటాను. గుర్తుపెట్టుకోండి, ఏదైనా పదవి తీసుకుంటే ఖచ్చితంగా పని చేయగలమా లేదా ఆలోచించి పదవి తీసుకోవాలి. పదవి తీసుకుని ఆ పేరు రాయించుకుని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. నేను ఎప్పుడు అంటాను, నీకు ఏదైనా పదవి ఇవ్వాలంటే ఫలానా వ్యక్తికి ఆ పదవి ఉండనే స్థాయికి ఎదగాలంటే నువ్వు ఆ రకంగా పని చేయాలని ప్రతి కార్యకర్తకి ప్రతి మీటింగ్లో నేను చెప్తా. మేము ఎంత కష్టపడ్డామో, ఏ స్థాయి నుంచి కష్టపడ్డామో, వాళ్ళు పోస్టులు అంటించిన కాంచి అసలు ఆ బ్యానర్ ఎప్పుడు కడతాడు రా బాబు, మేము ఆ బ్యానర్ కట్టించుకోగలమా, ఎవడన్నా విఐపీగా నన్ను కేకేస్తాడా అన్న ఆలోచన స్థాయి నుంచి మేము ఎదిగిన నిజమైన కార్యకర్తలు అని చెప్తున్నా. మీరు ఆ రకమైన పని చేస్తే కనుక ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఎంత లేట్ అయినా కూడా ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అంచేత మీరు కనుక కష్టపడితే అన్ని సంవత్సరాలు మా దారిగా సుదీర్ఘంగా పనిచేయక్కర్లేదు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఎన్నో ఇవాళ నామినేటెడ్ పదవులు, చైర్మన్ పదవులు అన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ అందరిని వరించడానికి ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి రాయుడు గారు, మేము కూడా రాయుడు గారిని నేను ఏమన్నానంటే, నన్ను ఇన్ఛార్జ్గా ఇక్కడ ప్రపోజ్ చేసినప్పుడు 4 పేర్లు వచ్చినప్పుడు రాయుడు గారికి ఇమ్మని సూచించాం. అంటే మాలో ఏ భేదాభిప్రాయం లేదు. మేము గన్ శ్రీనివాస్ గారితో, నేను అర్బన్ బ్యాంక్ ఆఫ్ నుంచి ఆయన కూడా ఉన్నాం. ఇంక ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసాం, ఎంపీలు చూసాం. రాయుడు గారు అంత కష్టపడి మనస్తత్వం నాకు తెలుసుండి నేను ఎవరిని చూడలేదు. ఫస్ట్ ఆయనే. అంచేత ఆయన పడుకోడు మనల్ని పడుకునేది. అంచేత మీరు కష్టపడి పనిచేస్తారని రాయుడు గారికి మేము ఎప్పుడు అండదండలుగానే ఉంటాం. మనకి ఎవరైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నుముకగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు, వీళ్ళందరినీ కూడా మొన్న టైంలో మనం అనేక విపత్తులు వచ్చినా, కరోనా లాంటివి వచ్చినా కూడా ప్రజలు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ హామీల్ని అమలు జరగడం అనే టైం జరిపోయింది. కార్యకర్తలకు కొంత నిర్లక్ష్యం జరిగినా, నష్టం జరిగినా కూడా పార్టీ అంటే ఉన్నారు. జగన్ 2లో వీళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి, వీళ్ళందరి నాయకత్వాన్ని బలపరచాలి, అన్ని రకాలుగానే కూడా వాళ్ళని సమర్థించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అందులో భాగంగానే కూడా మీకు మీ స్థాయిల్లో కమిటీలో వేయడం కానివ్వండి, మిమ్మల్ని అన్ని రకాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మీరు చేయవలసింది ఏంటంటే పార్టీకి నిరంతరం కష్టపడుతున్నారు, పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రజా సమస్యల్లో మనం నిలబడాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మన పార్టీని మనం నిర్మించుకోవాలి. కింద స్థాయి నుంచి మనం బలంగా నిర్మించుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్లు రావడం, మనం నెగ్గడం అవన్నీ ఈరోజు మనం చెప్పుకోకపోయినా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. కాబట్టి మీరందరి సహకారంతో మన పార్టీని కింద స్థాయి నుంచి వార్డు కమిటీలైనా, టౌన్ కమిటీలైనా, నియోజకవర్గ కమిటీలకి మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక టీమ్గా మనం చేద్దాం. ఇందులో పెద్దని చిన్నని ఎక్కువ తక్కువలు భేదాలు ఏమీ లేవు. ఖచ్చితంగా నాయకులకి ఎలాగున్నా కానీ ప్రజల్లో మాత్రం
రావాలి జగన్, కావాలి జగన్ అనే ప్రజల హృదయాల్లో ఉన్నారనే సంగతి మాత్రం గుర్తుంచుకోండి. అధికారం ఉన్నప్పుడు మనం ఎగిరి గంతులేయడం కాదు, అధికారం లేనప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను అన్న జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో మనం అందరం ఉండాలన్న సంగతి కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాల్లో పేదలకు కూడా అన్ని వర్గాలకి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారన్న సంగతి కూడా గుర్తించుకోవాల్సింది. మరీ ముఖ్యంగా బలహీన వర్గం వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఇది మన పార్టీ. మరి కష్టం వచ్చినప్పుడు ఇన్ఛార్జ్ గారికి మేమున్నామని అండగా నిలబడేటట్లు, సైనికుల్లా పనిచేసేటట్లు, పదవిని తీసుకొని ఇంట్లో పడుకోకుండా సమయం వచ్చినప్పుడు నోరు విప్పి మాట్లాడేటట్లు, మరి సమయం వచ్చినప్పుడు కష్టపడి పని చేసేటట్లు సైనికుల్లో పనిచేసి ఈ యొక్క నియోజకవర్గంలో మంచి నాయకుడు వచ్చాడు, చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నారు అని ఆయన మనం బలపరచాలంటే కష్టపడి పనిచేయాలా. ఈ యొక్క అనుబంధ సంస్థలు కానీ ఈ పార్టీలో ఎవరెవరికైతే పదవులు ఇవ్వాలనుకున్నారో ఇవ్వక తప్పదు. కాబట్టి వీలైనంత సమయంలో ఖచ్చితంగా మరి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ పదవుల యొక్క ఇచ్చే విషయంలో అందరూ సహకరించి వీలైనంత త్వరలో ఈ యొక్క నియోజకవర్గాన్ని నుంచి అన్ని పోస్టులు ఫిలప్ చేసి చేయటానికి మీరందరూ సహకరించాలని. మరి మన పదవులు ఇచ్చుకుని ఫోన్ ఎత్తకుండా సమాధానం చెప్పకుండా ఇన్ టైంలో వచ్చేయకపోతే మనం సీట్లో తప్పుకుంటే కూడా కూర్చుంటాడు, ఎందులో అనుమానమే ఉండదు. బాధ్యతగా చేస్తే బాధ్యతగా గుర్తింపులు వస్తాయి మనందరికీ. ఆ గుర్తింపులు తెచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటి నిక్కీ గల్రాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన జగన్ నూతన వధూవరులను ఆశీర్వదించిన వైసీపీ అధినేత. చంద్రబాబుతో తనకు ఎలాంటి వైరం లేదని స్పష్టం చేసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ 20 ఏళ్లుగా తనకు మిత్రుడని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి నిక్కీ గల్రాని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.